హాయ్ అండి. కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు క్లాక్స్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. క్లాక్స్ పార్ట్ 2లో నేను అప్పుడు ఏం చెప్పాను, కోఇన్సిడెన్స్ యాంగిల్స్ గురించి, అలాగే స్ట్రైట్ యాంగిల్స్ గురించి, అలాగే రైట్ యాంగిల్స్ గురించి చెప్తాను అన్నాను. సో కోఇన్సిడెన్స్ అంటే ఏం లేదండి, రెండు ముళ్ళులు అంటే నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ మీట్ ఈచ్ అదర్. ఇలాగా అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ మీటింగ్ ఈచ్ అదర్. సో అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 12 o'clock దగ్గర కోఇన్సిడెన్స్ అనేది ఫామ్ అయిందండి. 12 o'clock దగ్గర 12 o'clock దగ్గర కోఇన్సిడెన్స్ ఫామ్ అయింది. తర్వాత 1 o'clock వరకు ఫామ్ కాల. 1 o'clock దాటిన తర్వాత నియర్లీ 1:05 దాటిన తర్వాత ఒక హాఫ్ సెకండ్ 1:05 కొంచెం అటు ఇటుగా కొంచెం దాటిన తర్వాత కోఇన్సిడెన్స్ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ 2:10కి కొంచెం దాటిన తర్వాత కోఇన్సిడెన్స్. అలాగే మళ్ళీ అన్ని కోఇన్సిడెన్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో కంటిన్యూస్గా ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ 10 o'clock వచ్చిందండి. 10 o'clock వచ్చిన తర్వాత ఇక్కడ 10 o'clock అయిపోలేదండి. 11 రావాలంటే ఇక్కడికి 10:55 దగ్గరకు వచ్చినప్పుడు, అంటే 55 కూడా కాదు, అది 54 అనుకోవచ్చు. 10:54 అప్పుడు ఇంకో కోఇన్సిడెన్స్ అనేది ఫామ్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ 11. సో 11 తర్వాత కోఇన్సిడెన్స్ చూడండి ఎక్కడికి వచ్చిందో. 11 o'clock నుంచి 12 o'clock మధ్యలో 12 దగ్గరే కోఇన్సిడెన్స్. మళ్ళీ 12 నుంచి 1 o'clock మధ్య 12 దగ్గర ఉన్న కోఇన్సిడెన్స్, ఇందాక మనం చూసిన 12 దగ్గర ఉన్న కోఇన్సిడెన్స్ మాత్రమే. సో జనరల్గా 1 అవర్కి 1 కోఇన్సిడెన్స్ అనేది జనరల్గా మనం అనుకోవటం కామన్. కానీ 12 అవర్స్కి మనకి 11 కోఇన్సిడెన్సెసే ఫామ్ అవుతాయి. 12 అవర్స్కి 11 కోఇన్సిడెన్సెసే ఫామ్ అవుతాయండి. అంటే ఈ కోఇన్సిడెన్స్ అంటే నథింగ్ బట్ ఒకదాని మీద ఒకటి ఉండటం అంటే జీరో యాంగిల్ అండి. సో టోటల్గా మనకి ఎన్ని జీరో యాంగిల్స్ ఫామ్ అవుతాయంటే, సో పర్టికులర్లీ వీ కెన్ సే 11 కోఇన్సిడెన్సెస్. 12 అవర్స్కి 11 కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఏంది, సో ఎన్ని కోఇన్సిడెన్సెస్ ఏ టైంలో ఫామ్ అవుతున్నాయి అనేది మనం గమనించుకున్నాం. సో అంటే మనకి 12 అవర్స్ తీసుకున్నాం అనుకో, 12 అవర్స్కి ఎన్ని కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు యాక్చువల్లీ పాయింట్. సో యాక్చువల్లీ మనకి 11 to 1 మధ్య గమనించినప్పుడు మీకు ఒక పాయింట్ గమనించింది. 12 o'clock దగ్గర మాత్రమే కోఇన్సిడెన్స్ అనేది ఫామ్ అయింది. 12 o'clock దగ్గర మాత్రమే కోఇన్సిడెన్స్ ఫామ్ అయింది. ఇది 2 అవర్స్ గ్యాప్లో 1 కోఇన్సిడెన్సే ఫామ్ అయింది. రిమైనింగ్ టైంలో 1 to 2, 2 to 3, 3 to 4 ఇలా ఈ టైంలో ఒక్కొక్క కోఇన్సిడెన్స్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ 2 hours గ్యాప్లో మాత్రం 1 కోఇన్సిడెన్సే ఫామ్ అవుతుంది. సో అందువల్ల 12 అవర్స్లో మనకి ఎన్ని కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతాయంటే 11 కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతాయి. 11 కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతాయి. 1 కోఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక్క కోఇన్సిడెన్స్ ఎంత టైంకి ఫామ్ అవుతుంది, 12/11 అవర్స్. వన్ కోఇన్సిడెన్స్ 12/11 అవర్స్. 1 కోఇన్సిడెన్స్ అంటే 12/11 అవర్స్కి ఫామ్ అవుతుంది. 12/11 అవర్స్కి ఫామ్ అవుతుంది. 12/11 అవర్స్ అంటే ఏంటి, 12/11 ఇంటూ 60 వేసుకున్నాం అనుకో, 12 into 6 720/11. 720/11 అంటే ఏంటి, 65 5/11 అన్నమాట. డివైడ్ చేస్తే మనకి 65 5/11 మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసామంటే 65 5/11 మినిట్స్ అవుతుంది. 65 5/11 మినిట్స్. అంటే దీన్ని బట్టి ఏమైందంటే ఈచ్ కోఇన్సిడెన్స్ ఒక్కొక్క కోఇన్సిడెన్స్ విల్ ఫామ్ ఇన్ 65 5/11 minutes. Each coincidence will form in 65 5/11 minutes. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పానంటే 12 అవర్స్కి 11 కోఇన్సిడెన్సెస్ ఫామ్ అవుతాయి. ఇది జనరల్గా మనకి డైరెక్ట్ బిట్స్ అంటే 12 అవర్స్ హౌ మెనీ కోఇన్సిడెన్సెస్ విల్ ఫామ్ 11 కోఇన్సిడెన్సెస్. ఇన్ 24 అవర్స్ హౌ మెనీ కోఇన్సిడెన్సెస్ విల్ ఫామ్ 22. 11 2s 12 2s 24, 11 2s 22. 22 coincidences will form in 24 hours.
సో ఈచ్ కోఇన్సిడెన్స్ విల్ ఫార్మ్ ఇన్ 65 5/11 మినిట్స్. ఇందాక కోఇన్సిడెన్సెస్ గురించి చెప్పుకునేటప్పుడు 11 to 1 మధ్యలో ఒక కోఇన్సిడెన్స్ మిస్ అవుద్ది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం స్ట్రైట్ యాంగిల్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్స్ చూసుకున్నాం అనుకోండి. స్ట్రైట్ యాంగిల్స్ చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు నేను 5 o'clock దగ్గర ఉన్నాను. సో 5 o'clock దగ్గర ఉన్నప్పుడు 5 నుంచి నేను మూవ్ అవుతూ ఉన్నాను. 5 స్ట్రైట్ యాంగిల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 o'clock ఇలా ఉన్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంచాను అనుకో, కరెక్ట్గా హ్యాండ్స్ రెండు ఆపోజిట్ సైడ్లో, ఆపోజిట్ డైరెక్షన్లో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అయింది అని అంటాం. సో దట్ ఈస్ 180 degrees. సో ఇప్పుడు 5 నుంచి తీసుకున్నాం అనుకో, 5 to 6 మధ్యలో, 5 to 6 మధ్యలో తీసుకుంటే చూడండి ఎక్కడ ఎగ్జాక్ట్లీ 6 o'clock దగ్గర ఫామ్ అయింది. 4:50 దగ్గర ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ 6 o'clock దగ్గర ఫామ్ అయింది. సో మళ్ళీ 6 o'clock దగ్గర నుంచి 7కి చూద్దాం. 6 o'clock దగ్గర నుంచి 7కి చూస్తే 6 o'clock దగ్గర ఫామ్ అయిన స్ట్రైట్ యాంగిలే, మళ్ళీ ఇంతవరకు ఫామ్ కావాలి. 7 తర్వాత దాటిస్తే నియర్లీ 7:5 దగ్గర ఒక స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సో 5 to 6 మధ్యలో, అలాగే 6 to 7 మధ్యలో మీకు 6 o'clock ఒక్కటే స్ట్రైట్ యాంగిల్. సో స్ట్రైట్ యాంగిల్ అనేది మీకు 5 to 7 మధ్యలో ఒక స్ట్రైట్ యాంగిలే ఫామ్ అయింది. 11 to 1 మధ్యలో మనకు ఒక కోఇన్సిడెన్స్ ఎలా అయితే మిస్ అవుతుందో 5 to 7 మధ్యలో కూడా ఒక స్ట్రైట్ యాంగిల్ అనేది మిస్ అవుతుంది. జనరల్గా ప్రతి గంటలోనూ ఒక స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ 5 to 7 మధ్యలో ఒక స్ట్రైట్ యాంగిల్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రైట్ యాంగిల్స్ కూడా 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇందాక కోఇన్సిడెన్సెస్ గురించి చెప్పుకున్నట్టే స్ట్రైట్ యాంగిల్స్ కూడా అదే ప్రాసెస్. ఇందాక ఆల్రెడీ చెప్పాను 5 to 7 మధ్యలో 6 o'clock ఒక్కటే స్ట్రైట్ యాంగిల్. 6 o'clock ఒక్కటే స్ట్రైట్ యాంగిల్. సో 6 o'clock ఒక్కటే స్ట్రైట్ యాంగిల్ కాబట్టి అక్కడ కూడా మనకి 11 స్ట్రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 11 స్ట్రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్ అయితే 24 అవర్స్కి 22 స్ట్రైట్ యాంగిల్స్. జస్ట్ యాజ్ ఇందాక కోఇన్సిడెన్సెస్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే 24 అవర్స్కి 22 స్ట్రైట్ యాంగిల్స్, 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్. సో ఇది డైరెక్ట్ బిట్స్ అండి. డైరెక్ట్ బిట్స్ కోఇన్సిడెన్సెస్ అయితే 12 అవర్స్కి 11 కోఇన్సిడెన్సెస్, అలాగే 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇప్పుడు కోఇన్సిడెన్స్ అప్పుడు ఈచ్ కోఇన్సిడెన్స్ ఎంత టైంకి పడుతుంది అన్నాను, 65 5/11 మినిట్స్ అన్నాను. అప్పుడు ఈచ్ స్ట్రైట్ యాంగిల్ కూడా 65 5/11 మినిట్స్ అంతే కదండి. 1 స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 12/11 అవర్స్. 12/11 ఇందాక ఇంటూ 60 చేస్తే 720/11, 720/11 అయితే 65 5/11 మినిట్స్. ఈచ్ స్ట్రైట్ యాంగిల్ కూడా 65 5/11 మినిట్స్కి మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇది 12 o'clock. సో 12 o'clock కదా, 12 o'clock తర్వాత గమనిస్తే మనకి ఇక్కడ సుమారుగా ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 12:15 సుమారుగా, ఎగ్జాక్ట్లీ 12:15 కానీ ఇట్లా 12:15 కొంచెం దాటిన తర్వాత రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ నియర్లీ 12:50 సుమారుగా, అప్పుడు 12:50 అప్పుడు అవర్ హ్యాండ్ ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది కదా. సో అప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 1 o'clock వచ్చిన తర్వాత 1 o'clock దగ్గర అట్లా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే 120 దగ్గర ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో అలాగే మళ్ళీ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే నియర్లీ హియర్ ఇప్పుడు మళ్ళీ ఒక రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ టైం అనేది చెప్పడం కుదరదు, బట్ అక్కడ రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 2 o'clock తర్వాత చూడండి సుమారుగా హియర్ 2:25కి 2:20కి మధ్యలో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ లేకపోతే ఇక్కడ ఫామ్ అవుతుందండి. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ఫామ్ అయిన తర్వాత కంటిన్యూస్గా అలా వెళ్తూ ఉంటే ఎక్కడ ఫామ్ అవుతుంది చూడండి, ఎగ్జాక్ట్లీ 3 o'clock. అంటే 2 o'clock నుంచి 3 o'clock దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయింది. దాని తర్వాత 3 o'clock. ఓకే,
తర్వాత 3 నుంచి 4 చూసుకున్నాం అనుకో, 3 నుంచి 4 చూసుకుంటే సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకో రైట్ యాంగిల్ ఫామ్ అయిందా? లేదు, ఇంకంతే. సో ఇప్పుడు మీకు 8 ఉంది. సో ఈ 8 నేను ఇలా తిప్పుతూ ఉంటే మీకు ఇక్కడ సుమారుగా ఈ ప్లేస్లో రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చూడండి. సో రైట్ యాంగిల్ ఫామ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా 9 దగ్గర రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 9 దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మీకు రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నియర్లీ ఇక్కడ ఫామ్ అవుతుంది రైట్ యాంగిల్. సో ఓకే, ఒకసారి ఫామ్ అయిందండి. ఇప్పుడు ఒకసారి ఫామ్ అయింది. 9 దగ్గర ఒకసారి ఫామ్ అయింది, 8 to 9 దగ్గర ఒకసారి ఫామ్ అయింది. ఓకే, సో మళ్ళీ 10 లోపల మనకి ఇంకా మళ్ళీ రైట్ యాంగిల్ అనేది ఫామ్ కాలేదు. సో ఇది ఎందుకు చెప్పానంటే, ముందుగా మనకి ప్రతి అవర్కి 2 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కానీ 2 to 4 మధ్యలో 3 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతాయి. అలాగే 8 to 9 మధ్యలో 3 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతాయి. కానీ ప్రతి అవర్కి 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవ్వాలి, అంటే 2 అవర్స్కి 4 రైట్ యాంగిల్స్ ఫామ్ అవ్వాలి. కానీ 2 అవర్స్కి 3 రైట్ యాంగిల్స్, ఇక్కడ 2 to 4 మధ్య, 8 to 10 మధ్య 3 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతుంది. అంటే మనకి 2 రైట్ యాంగిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. వెన్ 2 రైట్ యాంగిల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ 12 hours, జనరల్లీ ఈచ్ అవర్కి 2 రైట్ యాంగిల్స్ అయితే 12 అవర్స్కి 24 రైట్ యాంగిల్స్. కానీ మనకి 2 రైట్ యాంగిల్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి 12 అవర్స్కి 22 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అప్పుడు 24 అవర్స్కి 22 2s, 12 2s 24 కాబట్టి 22 2s 44 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 12 అవర్స్కి మనకి 22 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దీన్ని బట్టి 22 రైట్ యాంగిల్స్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు 8 to 10 మధ్యలో, అలాగే ఇంకోటి ఏంటిది 2 to 4 మధ్యలో 3 ఇక్కడ 3 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతున్నాయి, ఇక్కడ 3 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతున్నాయి. జనరల్గా ఎవ్రీ అవర్ మనకి 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, కానీ వీటి మధ్యలో మాత్రం 3 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. దానివల్ల ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ మిస్ అయ్యి 2 రైట్ యాంగిల్స్ మిస్ అవుతున్నాయి. 2 రైట్ యాంగిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. సో దానివల్ల 12 అవర్స్కి 24 రైట్ యాంగిల్స్ ఫామ్ అవ్వాల్సి 22 రైట్ యాంగిల్సే ఫామ్ అవుతున్నాయి. అప్పుడు 24 అవర్స్ 22 2s 44 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. 44 రైట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అలాగే ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. కోఇన్సిడెన్సెస్ అన్ని 12 అవర్స్కి 11 కోఇన్సిడెన్సెస్, 11 స్ట్రైట్ యాంగిల్స్ కూడా 12 అవర్స్కి 11 స్ట్రైట్ యాంగిల్స్. బట్ 12 అవర్స్కి 22 రైట్ యాంగిల్స్, 24 అవర్స్కి వాటిని డబుల్ తీసుకోవాలి. 24 అవర్స్కి 22 కోఇన్సిడెన్సెస్, 22 స్ట్రైట్ యాంగిల్స్, బట్ 44 రైట్ యాంగిల్స్. సో ఇది ఇలా ఉండగా కోఇన్సిడెన్సీ ఎప్పుడు ఏ టైంలో వస్తుంది, అలాగే రైట్ యాంగిల్స్ ఏ టైంలో వస్తుంది అనేది పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో కోఇన్సిడెన్స్ ఏ టైంలో వస్తుంది, రైట్ యాంగిల్ ఏ టైంలో వస్తుంది, లేకపోతే స్ట్రైట్ యాంగిల్ ఏ టైంలో వస్తుంది, లేకపోతే పర్టికులర్ ఒక యాంగిల్ చెప్పాను ఆ యాంగిల్ ఏ టైంలో వస్తుంది, ఇదంతా నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో అప్ టు నో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నౌ. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.